సో ఫ్రెండ్స్, మీకు అయితే ఇక్కడ వీడియో అయితే తీసుకొచ్చాను. ఈ వీడియో ఏంటంటే చాలామంది అయితే కామెంట్ చేశారు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఈ వీడియో. చాలామంది అయితే నాకు కామెంట్ చేశారు, మళ్ళీ మెసేజ్ కూడా చేశారు దీని ప్రాజెక్ట్ ఇమ్మని. ప్రాజెక్ట్ అయితే మీకు ఇస్తున్నా. ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడ లిరిక్స్ కానీ మీకు ఉన్న ఎఫెక్ట్ కానీ చాలా బాగా అయితే వచ్చింది. ఇక్కడ మీకు ల్యాండ్స్కేప్లో చూపిస్తున్నాను. మీరు ఫుల్ వీడియో కావాలంటే మన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి చూడండి. వీడియో అయితే బాగుంటుంది. మన ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్ళి ఫాలో అయ్యి మీరు ఆ వీడియో చూసేయండి. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ నేను మ్యూట్లో పెడతాను మధ్యలో మ్యూట్లో పెడుతున్నా అంటే నాకు కొంచెం అంటే యూట్యూబ్లో కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి నేను పెట్టిస్తాను మ్యూట్లో. అది మీరు కొంచెం నచ్చకపోవచ్చు. దానికోసమే నేను వీడియో లింక్ కూడా పెట్టాను. మీరు కొంచెం డిస్టర్బ్ కాకుండా ఉండడానికి వీడియో లింక్ కూడా పెట్టాను. మీరైతే అక్కడ చూసి ఇక్కడ వచ్చి మళ్ళీ చేసుకోండి. ఇప్పుడైతే డెమో అయితే చూద్దాం మనం ఫస్ట్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాజెక్ట్ అయితే మనం ఓపెన్ చేద్దాం. ప్రాజెక్ట్ అయితే మనకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మన ఫ్రంట్ లింక్ కూడా ఇచ్చాను. ఇక్కడ మన ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకైతే స్టార్టింగ్లో ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడ ఫస్ట్కి అయితే ఇక్కడ ఫ్రంట్ ఇచ్చాను మీకు. ఆ ఫ్రంట్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇదే ఫ్రంట్ అంటే ఒక్క నిమిషం. ఆ ఫ్రంట్ అయితే కొంచెం లుక్ అని ఉంటుందని అది పెట్టా. అదే పెట్టుకోండి. నేనైతే అక్కడ ఫ్రంట్ ఇచ్చాను, అదైతే మీరు ఇన్పుట్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడైతే నేను పెట్టట్లేదు, కొంచెం టైం లేదు కాబట్టి. ఇక్కడ ఏంటంటే మీ ఫోటో ఉంది కదా, అంటే మీ నార్మల్ ఫోటో ఏమైనా పర్లేదు. సపోజ్ మీకు పెట్టి చూపిస్తాను. ఈ ఫోటో లాస్ట్ కింద స్క్రోల్ చేస్తే కింద ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని మీరు ఏదో ఒక ఫోటో, సపోజ్ ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో ఇక్కడ సెట్ చేశాను లాస్ట్ బ్యాక్గ్రౌండ్కి. దాని తర్వాత ఏంటంటే ఈ ఫోటోని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి, ఈ ఫోటో ఉంది కదా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో, ఇప్పుడు పెట్టిన ఫోటోనే మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో కార్డ్ వచ్చి పెట్టేసి రీప్లేస్ చేస్తే ఇక్కడైతే మీకు ఫస్ట్ ఫోటో అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే సేమ్. ఇది సెలెక్ట్ చేసుకొని క్లయింట్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు ఇక్కడైతే ఏ ఫోటో పెడుతున్నారో ఆ ఫోటోనే మళ్ళీ దాన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి దానిపైనకి వచ్చి ఇక్కడ రిమూవ్ చేసి ఉంది కదా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ పిఎన్జీ ఇమేజ్, దాన్ని మీరు రీప్లేస్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో చేసుకొని మీ కరెంట్ ఫీల్డ్లోకి మీ ఫోటో అయితే రీప్లేస్ చేసుకోండి. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ దీన్ని డూప్లికేట్ చేసిన దాని తర్వాత దీన్ని కొంచెం జరుపుకోండి. ఇలా జరుపుకొని దీని స్పీడ్ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని అయితే కొంచెం జరుపుకోండి. దీన్ని కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ ఫోటోతో రీప్లేస్ చేసుకోండి. ఇలా నేనైతే ఇక్కడ మామూలుగా అయితే చూపిస్తున్నా, మీరైతే మీ ఫోటోతో అయితే రీప్లేస్ చేసుకోండి. సపోజ్ మీ ఫోటో కాకపోయినా ఇంకెవరి ఫోటో అయినా సెట్ అయిపోతుంది. ఇలా దీన్ని కూడా డూప్లికేట్ చేయండి. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ జరిపి ఇక్కడ ఇలా స్పీడ్ ఆప్షన్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడం. దీన్ని కూడా అంతే సేమ్ డూప్లికేట్ చేయడం, జరుపుకొని స్పీడ్ ఆప్షన్లోకి వెళ్ళి జరుపుకోవడం. సేమ్ ఫ్రెండ్స్, ఇలానే మీరు అన్ని ఫోటోని రిప్లేస్ చేసుకుంటే ఇక్కడైతే మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మీకు ఫ్రంట్లు అయితే ఇచ్చాను, ఫ్రంట్లు అయితే మిస్ అవ్వకండి. ఫ్రంట్ అయితే ఇంపార్టెంట్. ఈ వీడియోలో అయితే ఫ్రంట్ అయితే ఇంపార్టెంట్. నేను ఎప్పుడు వీడియో చేస్తున్నప్పుడు చెప్తూనే ఉంటాను, ఫ్రంట్ అయితే ఇంపార్టెంట్. ఫ్రంట్ ఉంటేనే మీకు వీడియోకి అయితే లుక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫాంట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే మీరు ఫాంట్ అయితే యాడ్ చేసుకుంటేనే మీ వీడియోకి అయితే కొంచెం అయితే లుక్ అయితే వస్తుంది. ఇలా మామూలుగా ఫాంట్ లేకుండా ఉంటుంటే మీరు టెంప్లెట్ యూజ్ చేశారని ఈజీగా తెలిసిపోతుంది. దానికోసమే మీరు కొంచెం కష్టం లేకుండా మీకు ఫాంట్ కూడా ఇస్తున్నాయి. ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఇంపోర్ట్ చేసుకొని మీ వీడియో అయితే సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.